శ్రీ గురుభ్యో నమ. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక నూటికి సర్దార్. అనగనగా ఒక ఊళ్ళో వీరయ్య అనే ఒక దర్జీ ఉన్నాడు. అతడు ఒక రోజున మామూలుగా అరుగు మీద కూర్చుని బట్టలు కుట్టుకుంటున్నాడు. ఇంతలో అక్కడికి మామిడి పళ్ళు అమ్మకానికి వచ్చాయి. అవి చూసేటప్పటికి వీరయ్యకు నోరూరింది. సరే, ఒక బేడా పెట్టి 2 పళ్ళు కొని వాటిని ముక్కలు చేసి అక్కడ పెట్టుకున్నాడు తిందామని. ఈ లోపల కొన్ని ఈగలు వచ్చి ఆ ముక్కల మీద వాలాయి. వాటిని చూడగానే వీరయ్యకి పట్టలేనంత కోపం వచ్చింది. నేను కష్టపడి తయారు చేసుకున్న ముక్కల మీద వాలడానికి ఈగలకు ఎన్ని గుండెలున్నాయి, ఎంత సాహసం, చూడు వీటి పని పట్టిస్తా అంటూ కుడుతూ ఉన్న బట్ట తీసి కోపంతో టపీమని ఆ ముక్కల మీద వేసి కొట్టాడు. దెబ్బతో ఆ ముక్కల మీద వాలిన ఈగలు ఎక్కడికక్కడే చచ్చిపోయాయి. ఏదో 1-2 ఈగలు మాత్రం ఎలాగో తప్పించుకుని ఎగిరిపోయినాయి. వీరయ్య అంటే ఏం సామాన్యుడా, మంచి సూర్యుడు, వీరాగ్రేసరుడు, అంతకు మించిన బుద్ధిబలం కలవాడు. అప్పుడు అతడు ఆ చచ్చిపోయిన ఈగలన్నిటినీ లెక్కిస్తే సరిగ్గా 100 ఉన్నాయి. అంతట వీరయ్య సగర్వంగా ఇట్లా అనుకున్నాడు, ఒక్క దెబ్బతో 100 జీవరాశుల్ని సంహరించానే, నా వంటి వీరుడు ఈ భూలోకంలో మరెక్కడైనా ఉంటాడా? నా బోటి వీరుడేంటి, ఇటువంటి కుట్టు పని చేయడమేంటి? నేను లోకాన్ని ఉద్ధరించి ఎన్నో ఘనకార్యాలు చేయాల్సి ఉంది. నేనుండవలసింది ఇక్కడ కాదు, ఇది నా స్థానం కాదు అని అనుకున్నాడు. వీరయ్య ఎక్కడి బట్టలు అక్కడే వదిలేశాడు. అందులో ఒక పొడుగాటి తెల్లటి బట్ట తీసుకుని దానిపైన 100 జీవరాశుల్ని ఒక్క దెబ్బకు సంహరించిన వీరయ్య, నూటికి సర్దార్ అని చక్క రంగుదారంతో కుట్టాడు. ఈ బిరుదులతో ఉన్న పతాకం మెడలో ధరించి వీరయ్య తిన్నగా బజారుకు వెళ్ళి ఒక పిచుకను కొంచెం వెన్నముద్దను కొనుక్కుని ఇక దేశాటనకని బయలుదేరాడు. సాయంకాలం అయ్యేసరికి ఒక అడవి చేరుకున్నాడు వీరయ్య. చేరుకున్నాడే గాని ఏ పులైనా సింహమైనా కబళించేస్తుందేమోనని అతని గుండె పీచుమంటూనే ఉంది. అయినా సరే మళ్ళీ ఇంటి మొహం చూడకూడదనుకున్నాడు. ఆ రాత్రికి అక్కడనే ఒక చెట్టు కింద పడుకున్నాడు. తెల్లవారింది. వీరయ్య ఏ అపాయం లేకుండా క్షేమంగా లేచాడు. తన పిచ్చుక పిల్లని వెన్నముద్దని చేత పట్టుకుని కాళ్ళకి బుద్ధి చెప్పాడు. వెళ్ళగా వీరయ్యకు ఒక పర్వతం కనిపించింది. అందులో ఒక గుహ కూడా ఉంది. ఆ కొండ గుహలో ఎవళ్ళు ఉన్నట్టు అలికిడి లేదు. సరి, బాగానే ఉంది, ఇక్కడ కాసేపు అలసట తీర్చుకుంటాను అనుకుని తనతో తను అలా అనుకుని అక్కడే చతికిలబడ్డాడు. ఆ గుహ ఒక రాక్షసిది. ఆ రాక్షసి అప్పుడు ఆహారానికని బయటికి పోయింది. ఈ సంగతి మన వీరయ్యకేం తెలుసు? వీరయ్య అక్కడ కూర్చున్న కొంచెం సేపటికల్లా ఆకాశం బద్దలవుతుందా అన్నట్టు పెడపెడ ధ్వనులు చేసుకుంటూ పెద్ద పెద్ద అరుపులు వినబడ్డాయి. గజగజ వణికిపోతూ ఏమిటా అని వీరయ్య బయటకు వచ్చి చూశాడు. ఇంకేముంది, బ్రహ్మరాక్షసి గబగబా పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ నరవాసన ఎక్కడా అని రంకెలు వేస్తూ మీదకు వచ్చేస్తోంది. వీరయ్యకి ఏం తోచింది కాదు. తప్పించుకుపోవడానిక అవకాశం లేదు. ఇక ఎట్లా అయినా యుక్తి చేసి బ్రహ్మరాక్షని జయించడమే తన పని అని నిర్ణయించుకున్నాడు వీరయ్య. ఇంతలో బ్రహ్మరాక్షసి వచ్చి, ఎవడ్రా నువ్వు, నా గుహలో ప్రవేశించడానికి నీకెన్ని గుండెలు, చూసుకో ఇప్పుడు నేనేం చేస్తాను అని హుంకరించి నోరు తెరిచింది. వీరయ్య ధైర్యం నటించి, ఓయి నేనెవరో నీకు తెలుసునా, ఇదిగో ఇది చదువుకో ముందు అని మెళ్ళో కట్టుకున్న బిరుదు పట్ట రాక్షసికి చూపించాడు. బ్రహ్మరాక్షసి చదువుకుని పకపకా నవ్వి, ఓహో నువ్వా, చూడబోతే నా చిటికిన వేలంత లేవు, నువ్వేనా ఒక్కసారిగా 100 జీవరాశుల్ని చంపింది, మరైతే మన ఇద్దరం బలాబలాలు చూసుకుందాం, సిద్ధంగా ఉండు అని గర్జించింది. సరేనన్నాడు వీరశిఖామణి వీరయ్య. వెంటనే బ్రహ్మరాక్షసి చేరువునున్న 2 బొమ్మరాళ్ళు పట్టుకొచ్చి, ఇదిగో నేను ఈ రాయి పైకి విసురుతాను, తర్వాత నీవు విసురు, ఎవరు ఎక్కువ దూరం విసరగలిగితే వాళ్ళు గెలిచినట్టు, నువ్వు గెలిస్తేవంటే నిన్ను వదిలిపెడతా, ఓడినావంటే మింగేస్తా అని చెప్పి వీరయ్య చేతికి రాయి ఇచ్చింది. రాక్షసి విసిరిన రాయి రయ్యమంటూ అంతరిక్షానికి వెళ్ళిపోయి మళ్ళా ఒక అరగంట సేపటికి వచ్చి వాళ్ల ముందు పడింది. అది చూచి వీరయ్యకు గుండె దడపట్టుకుంది. ఇంత పని తను చేయగలనా అని. అయినా ధైర్యం నటిస్తూ ఒక ఉపాయం ఆలోచించాడు. బ్రహ్మరాక్షసి చూడకుండా వీరయ్య తన చేతిలోని రాయిని పక్కనే పడేసి చేతిలో ఉన్న పిచ్చుకని తీసి పట్టి, ఇదిగో చూడుమని చెప్పి దాన్ని విసిరేశాడు. వీలు దొరికింది కదా అని ఇదే సమయం అనుకున్న ఆ పిచ్చుక రేవుమని ఎగిరిపోయింది. అంతే, మరి కంటపడలేదు. అమాయకు రాక్షసి అది కనిపెట్టలేక ఆ విసిరింది నిజంగా రాయేని అనుకుంది. అలా అనుకుని ఆ రాయి ఎప్పుడు కింద పడుతుందా అని గుడ్లు పెద్దవి చేసి ఆకాశం వంక చూస్తోంది. వీరయ్య కూడా రాయి కోసం ఎదురు చూస్తున్నట్లు నటించాడు. అది రాయి అయితే కదా తిరిగి రావటానికి. మధ్యాహ్నమైనా రాయి జాడ కనబడలేదు. అంతటా బ్రహ్మరాక్షసి, నీ బలం పరీక్షించడానికి మరో పోటీ పెడతాను, అందులో నెగ్గాలి మరి అని చెప్పింది వీరయ్యతో. అందుకు అంగీకరించాడు యుక్తిపరుడైన వీరయ్య.
ఈసారి మరి 2 బొమ్మరాలు తీసుకొచ్చింది బ్రహ్మరాక్షసి. వాటిల్లోంచి నీళ్లు పిండడం ఇప్పుడు పరీక్ష. రాక్షసి రాయి తీసుకుని బలం కొద్దీ పిండేసరికి 4-5 నీటి చుక్కలు కింద పడినాయి. వీరయ్యకు కుపాయం మళ్ళీ తట్టింది. రాయి పక్కనే పడేసి జేబులో ఉన్న వెన్నముద్ద తీసి గట్టిగా పిండేసరికి జలజలామంటూ నీటి ధార ప్రవహించింది. ఈ యుక్తి తెలుసుకోలేని బ్రహ్మరాక్షసి వీరయ్య కాళ్ళ మీద పడి తను ఓడిపోయినట్లు ఒప్పుకుని గుహ వదిలేసి పరుగుపుచ్చుకుంది. కొంత తేరుకుని మళ్ళీ ప్రయాణం సాగించాడు వీరయ్య. వెళ్ళి ఓ పట్టణం చేరుకుని ఒక అరుగు మీద పడుకున్నాడు. అలసిపోయాడేమో, ఇట్టే నిద్ర పట్టేసింది. ఆ పట్టణం పేరు కళ్యాణ నగరం. ఆ నగరాన్ని వీరసింహుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. మన వీరయ్య పడుకున్న అరుగు ఉన్నదే ఆ ఊరి మంత్రి గారిదే. మంత్రి ఏదో పని మీద బయటకొచ్చి అరుగుపై పడుకున్న వీరయ్యను చూసి అతని పతాకం మీద రాసి ఉన్న బిరుదుల్ని చదువుకున్నాడు. ఇటువంటి వీరశిఖామణి మన రాజ్యంలో ఉండటం ఎంతైనా అవసరం అని తలచి మంత్రి వెంటనే వీరయ్యను లేపి కోటలోకి తీసుకుపోయాడు. రాజుగారు కూడా ఇటువంటి వీరుడు లభించినందుకు చాలా సంతోషించారు. కోటలోనే వీరయ్యకు బస, సమస్తమైన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఒకనాడు రాజుగారు వీరయ్యకు కబురు చేసి ఇట్లా చెప్పారు: ఈ ఊరి బయట 2 రాక్షసులున్నారు. వాళ్ళు పరమ దుర్మార్గులు. రాజ్యాన్ని అల్లకల్లోలం చేసేస్తున్నారు. వాళ్ళని హతమార్చి జయించుకుని రావాలి. నీకు కావలసినంత సైన్యం తీసుకెళ్ళు. 100 జీవాల్ని ఒక్క వేటుతో సంహరించిన వాడివి. 2 చంపడం నీకేదో లెక్క గనకనా అని చెప్పి హుషారీ చేశాడు. యుక్తిపరుడైన వీరయ్య ధైర్యం చేసి సరేనంటూ 20 మంది సైనికుల్ని వెంటబెట్టుకుని బయలుదేరాడు. ఈ 20 మంది సైనికుల్ని రాక్షసులుండే చోటికి 50 గజాల దూరంలో నిలబెట్టి తను ఈల కొట్టిన వెంటనే రావాల్సిందిగా వాళ్ళకి చెప్పి కొన్ని గులకరాళ్ళు జేబులో వేసుకుని రాక్షసులుండే తావుకి ఒక్కడే వెళ్ళాడు. ఒక చెట్టు కింద రాక్షసులిద్దరూ గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. ఈ సమయంలో మన వీరయ్య సడీ చప్పుడు చేయకుండా చెట్టుపైకి ఎక్కి దట్టంగా ఉన్న కొమ్మల మధ్య దాక్కున్నాడు. నెమ్మదిగా జేబులోంచి ఒక రాయి తీసి చిన్నవాడి మీద, మరొక రాయి పెద్దవాడి మీద ఇట్లా వేస్తూ రాళ్లు వెయ్యగా కొంతసేపటికి వాళ్ళు లేచి ఒకళ్ళనొకళ్ళు గుద్దుకున్నారు, తిరగబడ్డారు. ఇంకేముంది, ఇద్దరి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఇద్దరు చచ్చూరుకున్నారు. ఆ రాక్షసులిద్దరూ పూర్తిగా చచ్చిపోయారని నమ్మకం కుదరగానే వీరయ్య చెట్టు మీద నుంచి కిందికి దిగి వచ్చి ఈల కొట్టాడు. 20 మంది సైనికులు బిలబిలమంటూ వచ్చి ఎదుట నిలబడ్డారు. ఈ వార్త ఊళ్ళో ఒక్కసారిగా పొక్కిపోయింది. జనం అందరూ గుంపులుగా వచ్చి అక్కడ విరగబడ్డారు. వీరయ్యను పొగడని వాళ్ళు లేరన్నమాటే. ఇంతలో రాజుగారు మంత్రితో సహా వచ్చి వీరయ్యను అనేక విధాలు గౌరవించి తన రాజ్యంలో సగ రాజ్యం ఇచ్చేశాడు. ఇలా ఉంటూ ఉండగా ఆ రాజ్యంలో ఒక ఎలుగుబంటి ప్రవేశించింది. అది ఊళ్ళో పడి కనబడిన వాళ్ళందరినీ చంపేయడం మొదలుపెట్టింది. దాన్ని పట్టడం ఎవళ్ల తరమూ కావడం లేదు. ఇది మరొకళ్ళ వల్ల కాదని నిర్ణయించుకుని రాజుగారు వీరశిఖామణి వీరయ్యను కబురు చేశారు. ఎలుగుబంటిని ఎట్లాగైనా సంహరించి పుణ్యం కట్టుకోవాల్సిందిగా అడిగారు. ఈ పని నెరవేర్చినట్లయితే తక్కిన సగరాజ్యం కూడా తనకిచ్చేస్తానని, అంతేకాకుండా పట్టాభిషేకం కూడా చేస్తానని చెప్పారు రాజుగారు. దాంతోపాటు తన కూతుర్ని కూడా ఇచ్చి వివాహం చేస్తానన్నారు. భేష్, బాగానే ఉందనుకున్నాడు ఉపాయం మెరిగిన వీరయ్య. ఊరి పొలమేరన ఓ గది కట్టించాడు. ఆ మాట కూడా ఒక 20 మంది భటుల్ని వెంటబెట్టుకుని వెళ్ళి ఒక చోటు నిలబెట్టి ఈల వేసినప్పుడు రమ్మని చెప్పాడు. తను ఓ కత్తి, పగ్గం చేతను పట్టుకుని బయలుదేరాడు. కొంత దూరం వెళ్లేసరికి పొదచాటు నుంచి ఏదో వస్తున్నట్టుగా అలికిడైంది. పరకాయించి చూశాడు. ఇంకేముంది, ఎలుగుబంటే. అది వీరయ్యను చూడగానే ఎగరేసుకుంటూ వస్తోంది. వీరయ్య పరుగు తీశాడు. అతని వెంట ఎలుగుబంటి పరుగు తీసింది. వీరయ్య తిన్నగా గదిలోకెళ్ళి కిటికీపైకి ఎక్కేశాడు. ఎలుగుబంటి కూడా గదిలో చొరబడింది. మనిషి కనబడడం లేదేమో అని అటూ ఇటూ తిరుగులాడుతోంది. ఇంతలో వీరయ్య పగ్గంతో ఉచ్చుపన్ని గురి చూసి ఎలుగుబంటి మెళ్ళో పడేటట్టు సూటిగా విసిరి తగిలించాడు. వీరయ్య లాగుతున్న కొద్దీ ఆ పగ్గం ఎలుగుబంటి మెడకు బిగుసుకుపోయింది. కొంతసేపటికి ఊపిరాడక అది గిలగిలా కొట్టుకుని చచ్చింది. ఎలుగుబంటి పూర్తిగా చచ్చిందన్న ధైర్యం చిక్కిన తర్వాత వీరయ్య కిటికీ నుంచి కిందికి దూకాడు. చేతనున్న కత్తితో దాన్ని పొడి చేశాడు, ఈలగొట్టాడు. తక్షణమే సైన్యం అంతా వచ్చేసింది. వీరయ్య ఊళ్ళో ప్రవేశించగానే అతని వంటి వీరుడు నేటి వరకు పుట్టలేదని అందరూ మెచ్చుకున్నారు. రాజుగారు, మంత్రిగారు వీరయ్యకి ఎదురొచ్చి అతన్ని పట్టపుటేనుగు మీద మహావైభవంగా ఊరంతా ఊరేగించారు. మర్నాడు రాజుగారు ఆకాశమంత పందిరి వేయించి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వీరయ్యకు రాజ్యం యావత్తు పట్టం కట్టారు. ఇప్పుడు వీరయ్య రాజుగారు అల్లుడు, కళ్యాణపురానికి అధిపతి. చూసారా, తెలివితేటలు ఉండడం వల్ల బట్టలు కుట్టుకునే వీరయ్య ఒక రాజ్యానికి రాజయ్యాడు. అందుకనే శరీర బలం కంటే బుద్ధి బలం ఎక్కువని చెప్తారు పెద్దలు.
ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి. మీకు నేను చెప్పే కథలు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.